దేవుని మాటలు నేర్చుకొని వాళ్ళ నోటంతా పలకడం అనేది ఎంతో ఆశీర్వాదం. పిల్లలందరూ చక్కగా నేర్చుకుంటున్నారు, మీరు సహకరించండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృతజ్ఞత చెందినట్లు మీరుతో నీ హృదయం తృప్తిపరిచి ఉన్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించే వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేస్తును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. ఆయన యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. ఆయన మన పాపమును బట్టి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమరకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డవలెనున్నది, అడవి పువ్వు పూయగా వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్లల తరములు నిలిచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలమన్నిటిలోనున్న సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొట్టండి.